Good news! Hyderabad lo అతి తక్కువ ధరకే విల్లా APR Projects, creating perfection. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే ఐపీఓలు ఎక్కువ లేవు ఈ సంవత్సరం, ఎందుకంటే మార్కెట్ కొంచెం డౌన్ ఉండబట్టి. లాస్ట్ ఇయర్ బాగా వచ్చినాయి, కానీ మార్కెట్కి ఐపీఓలు ఏవైతే వచ్చాయి ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళు ప్లానింగ్లోనే ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం ప్రైవేట్ ప్లేస్మెంటు ఎక్కువ నడుస్తుంది. ఇప్పుడు దాన్నే మార్కెట్లో అన్లిస్టెడ్ షేర్స్ అంటారు. ఈ అన్లిస్టెడ్ షేర్స్ అంటే ఏంటిది అంటే, అన్లిస్టెడ్ అన్న ప్రైవేట్ ప్లేస్మెంట్ అన్న ఒకటే పదం. ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటే ప్లేస్మెంట్ ప్రైవేట్గా, అంటే పబ్లిక్ ఇష్యూ రాకుండా వస్తాము అని చెప్పి ప్రైవేట్ ప్లేస్మెంట్స్, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అని ఒక వర్డ్ పెట్టి జనరల్గా షేర్ మార్కెట్లో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకి ఒక రేటుకి షేర్లని ఇష్యూ రాకముందే అమ్మే పద్ధతిని ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటారు. ఈ ప్రైవేట్ ప్లేస్మెంట్లో ఇప్పుడు ఈ మధ్యకాలంలో విపరీతంగా రావటం జరిగింది, వస్తున్నాయి. చాలామంది కాల్స్ చేయటం, మేము కూడా మా దగ్గర ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని అంటారు. అయితే మనమేం చూడాలిగా, ఈ మధ్యకాలంలో ఈ అన్లిస్టెడ్ షేర్స్ మార్కెట్ పెరుగుతూ ఉంటే ప్రీమియం కూడా పెరుగుతూ ఉంటుంది. మార్కెట్ తక్కువ కాగానే మళ్ళీ ప్రీమియం కూడా తగ్గిస్తుంటారు. వాళ్ళు ఏం చెప్తారు, ఈ అన్లిస్టెడ్ షేర్స్ అమ్మేవాళ్ళు షేరింగ్ అనమాట. అంటే ఏంది, ప్రాఫిట్ షేరింగ్ అంటారు. మేము మీకు కొన్ని షేర్లు ఇప్పిస్తాము, మీరు పెట్టుబడి పెట్టండి, షేర్లు తీసుకోండి, తర్వాత మేము ప్రాఫిట్ అంటే మేమే అమ్మి పెడతాము, షేర్సు ఆ ప్రాఫిట్ మనం షేరింగ్ చేసుకుందామని ఒక పద్ధతి. ఇక రెండో పద్ధతి, మీరు కొనుక్కోండి మంచి రిటర్న్స్ వస్తాయి ఐపీఓకి రాగానే అని చెప్తారు. ఇక మూడో పద్ధతి, ఈ ఏవైతే ఉన్నాయో లాంగ్ టర్మ్ కోసం ఉపయోగపడతాయండి అని చెప్పేసి చెప్తారు. అంటే ఏంది, ఇప్పుడు ఏదైతే ఐపీఓ రాలేదు కానీ వస్తుంది, ఇప్పుడు కొనుక్కుంటే తక్కువ ధరకు వస్తుంది, లాంగ్ టర్మ్ కొన్నేళ్ల తర్వాత ఈ షేర్ బాగా ఉంటుందని చెప్తారు. ఇవన్నీ పాజిటివ్. నెగిటివ్ న్యూస్ వచ్చి, సపోజు ఐపీఓ రాలేదు అనుకోండి ఉదాహరణకి, అంటే ఇప్పుడు మనము ఐపీఓ వస్తుందని చెప్పేసి మీరు కొనుక్కున్నారు, ఐపీఓ రాలేదనుకోండి, అంటే మన పైసలు బ్లాక్ అయిపోయినట్టే. బైబ్యాక్ అని అంటారు. ఎప్పుడు బైబ్యాక్ అంటారు, మార్కెట్లో బాగున్నప్పుడు, మార్కెట్ బాగున్నప్పుడు ఆ షేర్స్ కూడా పబ్లిక్ ఇష్యూకు వస్తుంది అని అన్నప్పుడు ఆ షేర్స్ పెరగడం జరుగుతుంది, అప్పుడు ధర పెరుగుతుంది, కాబట్టి అప్పుడు బైబ్యాక్ యాక్సెప్ట్ చేస్తారు. అసలు ఇష్యూ నేను లేట్ అయిపోయిందనుకో, ఇంకా బైబ్యాక్ లేదు. ఇక తర్వాత ఇక షేరింగ్ వచ్చేటప్పటికి షేరింగే ఉండదు ఇంకా, ఎందుకంటే చూస్తామండి, చేస్తామండి, నేను అమ్మి పెడతానండి అని అంటారు. అంటే ఏంది, రేటు ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడే షేరింగు. అసలు కొన్నదానికంటే రేటే డౌన్ అయినప్పుడు ఇంకా షేరింగ్ లేదుగా. ఏమన్నంటే టైం పడుతుందండి, కొనేవాళ్ళు ఎవరు లేరు, ఎవరన్నా కొన్నప్పుడు నేను మీకు చేసి పెడతా అంటాడు. ఇవి నెగిటివ్. అయితే మనమేం చేయాలి, మరి మనమేం చూడాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు సెబీ సైట్కి వెళ్ళండి. మీరు sebi.gov.in ఓపెన్ చేయండి. ఈ సెబీ సైట్ ఓపెన్ చేసి ఇక్కడ పైన హెడ్డింగ్స్ ఉంటుంది, అబౌట్, లీగల్, ఎన్ఫోర్స్మెంట్, ఫైలింగ్స్ క్లిక్ చేయాలి. ఫైలింగ్స్లో సెకండ్ వన్ వచ్చి పబ్లిక్ ఇష్యూస్ మీద కర్సర్ పెడితే డ్రాఫ్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఫైల్డ్ విత్ సెబీ అని రైట్ సైడ్ కనపడుతుంది. దాన్ని మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఏ రోజు ఏ కంపెనీలు సెబీకి ప్రాస్పెక్టస్ ఫైల్ చేసారో అవి నమ్మకం. ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో ఏవైతే ఉన్నాయో ఇంకా సెబీకే ఫైల్ చేయలేదు, అంటే సెబీకి ఫైల్ చేయాలి ప్రాస్పెక్టస్, సెబీ అప్రూవల్ రావాలి. సెబీ అప్రూవల్ వచ్చిన తర్వాత వితిన్ 6 months లోపల ఆ కంపెనీ ఐపీఓకి రావాలి. ఒకవేళ ఐపీఓకి రాకపోతే మళ్ళీ రీఫైల్ చేయాలి. ఇవన్నీ ప్రాసెస్ అన్నమాట. అయితే సెబీకి ఫైల్ చేసిండ్రు అంటే అర్థమేంటి, సెబీ అప్రూవల్ వస్తుంది అని అంటే అర్థం ఏంటిది అంటే త్వరలోనే పబ్లిక్ ఇష్యూకి వస్తుంది అని ఒక ఐడియా అనమాట. అంటే ఒక గెస్సు, అంటే తొందరగా ఇది వచ్చే అవకాశాలు ఉన్నాయి అని మనకు తెలుస్తుంది. ఇక మనం ఏం చూడాలి, ఏవైతే మనకి ప్రైవేట్ ప్లేస్మెంట్లో షేర్స్ అమ్ముతామని అంటున్నారో ఆ షేర్స్కి సంబంధించింది ఏదైనా మనకు చెప్పినప్పుడు మనము సెబీకి ఫైల్ చేసిందా లేదా చూడాలి. ఈ మధ్యకాలంలో విపరీతంగా ఐపీఓ, ప్రీ ఐపీఓ అంటారు.
అంటే ప్రైవేట్ ప్లేస్మెంటు. వాటిల్లో ఎగ్జాంపుల్ చాలా. ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ ఉంది కదా, అది కూడా ఐపీఓకి వస్తుంది, దాన్ని కూడా అమ్మటం మొదలుపెట్టిర్రు. మన హెల్మెట్స్ ఉన్నాయి, స్టడ్స్ ఉంది, అది షేర్స్ మార్కెట్లో అమ్ముతుర్రు. తర్వాత ఓయో రూమ్స్ ఉంటాయి, వాళ్ళు పబ్లిక్ ఇష్యూకి వస్తున్నామని వాళ్ళు షేర్లు అమ్ముతుర్రు. క్యాబ్ జెమినీ సాఫ్ట్వేర్ ఉంది, అది వస్తున్నాయి అని అంటారు. అమెజాను, ఇట్లా మార్కెట్లో ప్రైవేట్ ప్లేస్మెంట్లో చాలా కంపెనీలు షేర్స్ నడుస్తూనే ఉన్నాయి. అయితే ఇవి చేతులు మారిన కొద్దీ ప్రీమియంలు మారుతూ ఉంటాయి. ఈ ప్రీమియంలు అవసరాన్ని బట్టి వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటూ ఉంటారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండి, కంపెనీ బ్రాండ్ అండి, గుడ్ విల్ అండి, మీకు అది ఇది అని చెప్తారు. అయితే మనమేం చూడాలి, కంపెనీ మంచిదే. ఇప్పుడు బోట్ ఉంది స్పీకర్లది, వాళ్ళు వస్తున్నారు పబ్లిక్ ఇష్యూకి. మరి ఓయో రూమ్స్ ఇలాంటివి ఏవైతే ఎంఎస్సిఐ కూడా మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజ్, అది పబ్లిక్ ఇష్యూకి వస్తుంది, ఇలా వస్తుందని చెప్తారు. మనం ఏం చూడాలి, ఇప్పుడు సెబీ ఫైల్కి వెళ్ళి వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో, ఏ కంపెనీ అయితే చెప్తున్నారో మనం ఏం చూడాలి. ఉదాహరణకి ఇప్పుడు ప్రజెంట్ టాటా టెక్నాలజీస్ లిమిటెడ్, ఇప్పుడు ఈ ప్రైవేట్ ప్లేస్మెంట్లో టాటా గ్రూపు ఏదైతే ఉందో వాళ్ళు ఐపీఓకి వస్తున్నాము అని వాళ్ళు మార్చి 13, 2023కి సెబీకి ఫైల్ చేయడం జరిగింది అప్రూవల్ కోసము. ఇది టాటా గ్రూపు. అయితే ఆల్రెడీ మార్కెట్లో ఈ మార్చి 13 కంటే ముందు నుంచి కూడా అమ్ముతున్నారు టాటా టెక్నాలజీసు ప్రైవేట్ ప్లేస్మెంట్లో. అప్పుడు తక్కువ ధరకి అమ్మిండ్రు. అయితే తర్వాత ఎప్పుడైతే వస్తుందని అంటే అప్పుడు కొనరు ఎక్కువ మంది, ఎందుకంటే టాటా ఓకే బ్రాండు, గుడ్ విల్ అన్నీ ఉంది, టాటా టెక్నాలజీస్ మంచి కంపెనీ, కానీ మరి ఐపీఓ రాకుండా అంటే తక్కువ ధర దొరుకుతుంది. ఎప్పుడైతే సెబీకి ఫైల్ చేసారో ప్రీమియం పెంచుకుంటూ పోతుర్రు. అంటే సెకండరీ మార్కెట్ ఇదంతా, అన్అఫీషియల్ మార్కెటు, గ్రే మార్కెటు. అంటే ఏంది, ఈ లిస్టెడ్ అన్లిస్టెడ్ వర్డ్. లిస్టెడ్ అంటే ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతూ మనకు కనపడేటువంటి ధరని మనం లిస్టెడ్ అంటాం. అంటే మనం కొనుక్కోవాలన్నా అమ్ముకోవాలన్నా అంటే తెలుస్తుంటుంది మనకి, మార్కెట్ని బట్టి అది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. అన్లిస్టెడ్ వచ్చేటప్పటికి అట్లా ఉండదు, ఎందుకంటే డిమాండ్ సప్లై మార్కెట్ని బట్టి. మార్కెట్ బాగా పెరుగుతూ ఉందనగానే ప్రీమియం పెంచుకుంటూ పోతారు, మార్కెట్ కనుక తగ్గుతూ ఉందనగానే ప్రీమియం తగ్గిస్తూ పోతారు. ఇప్పుడు మనకి ప్రజెంట్ మార్చి 13 నాడు టాటా టెక్నాలజీస్ ఒకటి, టాటా గ్రూపు ఇది ఐపీఓ కోసం సెబీ అప్రూవల్కి పెట్టడం జరిగింది టాటా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ కంపెనీ ఏదైతే ఉందో ఇక్కడ మనము కర్సర్ క్లిక్ చేస్తే టాటా టెక్నాలజీస్ ఐపీఓ కోసం సెబీకి ఫైల్ చేసినటువంటి ప్రాస్పెక్టస్ మనకి ఇక్కడ కనపడిపోతుంది. ఈ ప్రాస్పెక్టస్ 480 పేజీలు ఉంది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. ఈ డౌన్లోడ్ చేసుకున్నాక మనము దీన్ని చూసినట్టయితే ఈ ప్రాస్పెక్టస్లో వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, లీడ్ మేనేజర్లు, కంపెనీ వెబ్సైట్ ఏంటిది, కంపెనీ ఎవరైతే రిజిస్ట్రార్ ఎవరు, కంపెనీ యొక్క కంటెంటు, అంటే ఈ 400 పేజీలు 80 పేజీల్లో ఏమేమి ఉంది వీళ్ళు, అంటే జేఎం ఫైనాన్షియల్, సిటీ గ్రూపు, బీఓఎఫ్ఎస్ సెక్యూరిటీస్, లింక్ ఇన్ టైమ్ రిజిస్ట్రారు, ఈ కంటెంట్స్లో ఇక మనం పేజీలు చూస్తే కంపెనీ డైరెక్టర్స్ ఎవరు, కంపెనీ ఎక్కడుంది, ఏం సర్వీస్ చేస్తుంది, కంపెనీ ఫైనాన్షియల్గా ఏంటి, ఏమైనా సబ్సిడీలు ఉన్నాయా, రాయితీలు ఉన్నాయా, ఈ డైరెక్టర్లు ఎవరెవరు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, క్యాపిటల్ స్ట్రక్చర్, వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్లు, బ్యాలెన్స్ షీట్లు, వాళ్ళు ఎన్నేళ్ల నుంచి ఉన్నారు, ఎంత ఉన్నారు, వరల్డ్లో ఎక్కడెక్కడ బ్రాంచీలు ఉన్నాయి, ఏ కంట్రీలో ఉంది, మొత్తం డీటెయిల్స్ ఈ 480 పేజీల్లో మీకు అవైలబుల్ ఉంటుంది. ఇక మనం ఏం చేయాలి, ఈ టాటా టెక్నాలజీస్ ఎవరైతే ఐపీఓ, ప్రీ ఐపీఓ, అన్లిస్టెడ్ షేర్స్ ప్రైవేట్ ప్లేస్మెంట్లో అమ్ముతామని అనగానే మనం ఏం చేయాలి, ఈ కంటెంట్ అంతా చదువుకొని అది వాల్యూ ఉందా లేదా, టాటా టెక్నాలజీస్ ఎలా ఉంది, ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు అబ్జర్వ్ చేసి మనమే క్యాలిక్యులేట్ చేసుకొని ఆ ప్రీమియం ఏదైతే ఉందో మనం క్యాలిక్యులేట్ చేసి, అంటే కాంపిటీటర్స్ ఉంటారు, ఆ కాంపిటీటర్స్తో పాటు అక్కడే ఉంటుంది పీఈ రేషియో, సెక్టార్ పీఈ, ఇండస్ట్రీ పీఈ, అవన్నీ మనం కొంచెం అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఒక రేటు తెలుస్తుంది. ఈ రేట్ అయితే మనం కొనుక్కోవచ్చు. రేపు ఇది ఐపీఓకి రాగానే టాటా గ్రూప్ కాబట్టి కొన్ని 100 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. టాటా గ్రూప్ షేర్స్ అన్నీ ఆ టైంలో పెరగటం మొదలు పెడుతుంది. టాటా గ్రూప్ ఏదైతే వస్తుందంటే మార్కెట్ ఆటోమేటిక్గా అంటే పాజిటివ్లో ఉంటుంది, ఇండెక్స్ పెరుగుతుంది, సెన్సెక్స్ పెరుగుతుంది, పబ్లిక్ ఇష్యూలో అలాట్మెంట్ రాదు. ఇంకొకటి గమనించాలి,
ఈ ప్రైవేట్ ప్లేస్మెంట్లో ఎవరైతే షేర్స్ కొనుక్కుంటారో అన్నీ లీగల్గానే ఉంటుంది, అంటే వైటే, అంటే ఆన్లైన్లోనే ఉంటుంది, డిమ్యాటే ఉంటుంది, ఆన్లైన్లోనే పేమెంట్ చేస్తాం, డిమ్యాట్కే క్రెడిట్ అయిపోద్ది మన డిమ్యాట్ అకౌంట్కి. అయిన తర్వాత 6 months మాత్రము లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఏది ఈ షేర్స్కి. ఎప్పటి నుంచి 6 months? ఇష్యూ వచ్చిన తర్వాత 6 months. ఎప్పుడైతే ఐపీఓ అంటే ఇప్పుడు సెబీ ఫైల్ చేశారు, ఎప్పుడైతే సెబీ ఫైల్ చేసినాక సెబీ అప్రూవల్ రావాలి, ఈ టాటా టెక్నాలజీస్ సెబీ అప్రూవల్ వచ్చినాక మళ్ళీ వాళ్ళు ఐపీఓకి రావాలి. ఏదైతే ప్రీమియం డిసైడ్ చేస్తారో ఐపీఓ అయిపోయిన తర్వాత 6 నెలలు అనమాట. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ 6 నెలలు కనుక వెయిట్ చేసి కొనుక్కోదలుచుకుంటేనే దీంట్లోకి రావాలి. కాకపోతే మార్కెట్లో ఐపీఓ ధర కనుక పెరుగుతూ ఉంటే దీని ధర కూడా మార్కెట్లో పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనము ఒకవేళ ఏదైనా ఉంది అంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందో సెబీకి మనం చెక్ చేసుకున్నాకే తీసుకోవటం అనేది ఉంది. ఇది సింపుల్గా మీకు ఒక అవేర్నెస్ ఎడ్యుకేషన్. ఎందుకంటే మార్కెట్లో ఈ మధ్యకాలంలో మార్కెట్ కొంచెం పెరగగానే ప్రీ ఐపీఓలు అంటే అన్లిస్టెడ్ షేర్స్ అని చాలామంది బాంబే, పూనా, చెన్నై, బెంగళూరు, ఇట్లా ఇండోరు, ఢిల్లీ వాళ్ళంతా మనకి డేటా తీసుకొని వాళ్ళు కాల్ చేస్తారు. ఏమండి అన్లిస్టెడ్ షేర్స్ ఉందండి, మీకు ఐపీఓకి వస్తుందండి, తక్కువలో వస్తుందండి, మీకు ఇస్తామండి అని చెప్పేసి అంటారు. వెంబటే మనం ఏం చేయాలి? మంచిదండి అనాలి. మనం సెబీకి వెళ్ళాలి, సెబీలో ఫైల్ చేసిండో లేదో చూసుకోవాలి. మనం సెబీ ఫైల్ చేస్తే కనుక ఓకే, ఎందుకంటే ప్రాస్పెక్టస్ అవన్నీ ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది, మనం చదువుకోవచ్చు, మళ్ళీ ఐపీఓకి ఎప్పుడు వస్తుందో లేదో చూసుకోవచ్చు. అయితే ఇంకొకటి కూడా గమనించాలి, పరిచయం లేని వ్యక్తుల దగ్గర కనుక మీరు తీసుకుంటే, అంటే బాంబేనో, పూణేనో, చెన్నైయో, ఢిల్లీనో, బెంగళూరు అనుకోండి, ఎవరు ఆన్లైన్లో చేయమంటారు అనుకోండి, అవి ఎటు పోతున్నాయో తెలియదు, ఎక్కడికి పోతున్నాయో తెలియదు, ఎవరి అకౌంట్లోకి పోతున్నాయో తెలియదు, తర్వాత డీమ్యాట్లో షేర్స్ ఇస్తాడో లేదో తెలియదు. అందుకని మీకు బాగా పరిచయం ఉన్న వాళ్ళు, లేదు ఒక బ్రాండ్ కానీ ఏదైతే రెప్యుటేషన్ ఉన్నటువంటి వాళ్ళు కూడా సర్వీస్ చేస్తారు ఇటువంటివి, వాళ్ళ ద్వారా మీరు కనుక తీసుకుంటే ఏదైనా ఉన్నా కానీ మనం అడగటానికి కానీ ఏదైనా ఉంటే క్వశ్చన్ చేయొచ్చు. మన డీమ్యాట్లోకి వితిన్ 48 hours పేమెంట్ చేసిన 24-48 hours మన క్రెడిట్ కావాలి, అది కూడా వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే మరీ లేట్ అయిందంటే అక్కడ ఏదో జరిగిపోతుంది అనేది అర్థం. వితిన్ 48 hours మీకు డిమాట్ రాకపోయింది అంటే మనం అనుమానించాలి. అదే అనమాట. ఇవన్నీ మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్. ఈ మధ్య కాలంలో ఈ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంటు ఐపీఓలు రాకముందే అమ్మేది ఏదైతే ఉందో దానికోసం మీకు ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే టాటా టెక్నాలజీస్ ఇట్లా బోటు, ఎన్ఎస్సి, ఓయో రూమ్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. అవి మీకు బ్రాండ్వి కొన్ని చెప్తున్నా. ఓవరాల్గా అయితే ఇప్పుడు మార్కెట్లో కొన్ని వందల ప్రైవేట్ ప్లేస్మెంట్ షేర్స్ నడుస్తున్నాయి. ఇది ఓకే. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.